ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో గుండమ్మ వాళ్ళు అమ్మవారి విగ్రహం తీసుకొచ్చినట్టున్నారే, పదండి. ఆగండి, లోపలికి రాకండి. ఏ ఎందుకు పల్లవి? ఏంటిది? పసుపు నీళ్లు. పసుపు నీళ్లు దేనికి? తెస్తుంది బొమ్మని కాదు, అమ్మని. అమ్మవారి విగ్రహాన్ని బయట నుంచి ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు పసుపు నీళ్లు చల్లాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు రండమ్మా. పెద్దమ్మా, అయితే విగ్రహాన్ని పూజ గదిలో పెట్టేనా? అయ్యో, అప్పుడేనా? రేపు ఉదయం పంతులు గారొచ్చి శుద్ధి చేసిన తర్వాత దేవుడి గదిలో పెట్టాలి. అప్పటి వరకు దాచిపెట్టాలి. అయితే ఈ టీపై మీద పెట్టేద్దామా? గీతా, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇదేమన్నా మామూలు విగ్రహం అనుకున్నావమ్మా? అమ్మవారి విగ్రహం, అందులోనూ బంగారు విగ్రహం. ఏమండి, తాళాలు. పల్లవి, ఈ తాళాలు తీసుకెళ్లి బీరువాలో జాగ్రత్తగా పెట్టు. అలాగేనమ్మా. హాయ్ చరణ్. హాయ్ అక్షిత. రేపు సండే కదా, ఒకసారి కలుద్దాం. ఆల్బమ్ గురించి డిస్కస్ చేయాలి. రేపా? ఏ, రేపు సండేనే కదా, కాలేజ్ కూడా లేదు కదా. కాలేజ్ లేదు గాని ఇంట్లో పూజ ఉంది. పూజ జరుగుతున్నప్పుడు అందరూ ఇంట్లోనే ఉండాలని తాతగారు చెప్పారు చరణ్. పోనీ ఒక పని చేస్తావా? నువ్వే మా ఇంటికి రావచ్చు కదా. నేనా? మీ ఇంటికా? ఎందుకు? ఊరికే. నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదు కదా, నువ్వు మా ఇల్లు చూసినట్టు ఉంటుంది. మా మమ్మీని కూడా నీకు పరిచయం చేస్తాను. అంటే అది ప్లీజ్ చరణ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం ఇలా వచ్చి అలా వెళ్ళిపో. సరే, వస్తాను. థ్యాంక్ యూ చరణ్. బాయ్ బాయ్. ఎస్, రేపు చరణ్ వచ్చిన తర్వాత మమ్మీకి పరిచయం చేస్తాను. మామయ్య గారు, రేపు పూజకి కావాల్సిన సామాగ్రి అంతా తెప్పించేశానమ్మా. అత్తయ్య, పూజకి ముత్తైదువులను కూడా పిలవండి. రేపు ఉదయాన్నే పిలుస్తాను గుండమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. సరే. పూజకి ముత్తైదువులు కూడా వస్తారా?
అయ్యా మీరా? చెప్పండి అయ్యా. పనిలోకా? వచ్చేస్తానయ్యా. ఉంటానయ్యా. ఏమయ్యా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు నీ కొంట్లో బాగోలేదు, అలాంటిది ఇప్పుడు పనిలోకి ఎట్టబోతావయ్యా? నాకిప్పుడు ఏమైందనే? బానే ఉన్నానుగా. ఇంకా ఇంట్లో కూర్చొని ఎన్నాళ్ళు తినమంటావు? పనిలోకి వెళ్ళకపోతే ఇబ్బందుల్లో పడిపోతామే. అది కాదయ్యా, కొంచెం నీ ఆరోగ్యం కుదుట పడ్డాక. చూడు, కూర్చొని తింటే కుదుట పడడాలు ఉండవు, ఏకంగా కూలబడటాలే ఉంటాయి. లేచి మన పని మనం చేసుకుంటే ఏ రోగమైనా దాని దారిన అదే పోతుంది. అది ఏమైందన్నా? అమ్మ మీద ఎందుకు కోపడుతున్నావు? ఏం లేదమ్మా, నేను దాని మీద ఎందుకు కోపడతాను? ఏమే? అవునమ్మా, ఏం లేదు. సరే అమ్మా. పల్లవి ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంది. అది వెళ్ళాక నేను వెళ్తాను. ఇదిగో, నేను పనిలోకి వెళ్తున్న విషయం మాత్రం దానికి తెలియకూడదు చెప్తున్నా. సరేనయ్యా. హలో అయ్యా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నానయ్యా. వద్దులే చలపతి, పనిలోకి వేరే వాళ్ళని పెట్టుకున్నాను. అదేంటయ్యా, వస్తానని చెప్పాను కదా, వేరే వాళ్ళని పెట్టుకోవడం ఏంటి? నీ ఆరోగ్యం ఇంకా కుదురు పడలేదంట కదా, కుదురు పడ్డా వద్దులే గాని రెస్ట్ తీసుకో. అదేంటి, ఇప్పుడే ఫోన్ చేసి పనిలోకి రమ్మన్నాడు, అంతలోనే వేరే వాళ్ళని పెట్టుకుంటా అంటున్నాడు. నిన్ను పనిలో పెట్టుకుంటే ఇంటికొచ్చి మరీ గొడవ పడతానని నేనే మీ మేస్త్రికి ఫోన్ చేసి చెప్పాను. ఎందుకలా చేశావమ్మా? లేకపోతే నువ్వు పనిలోకి వెళ్తావా? అలా అడగవే, నేను చెప్తుంటే నా మాట అస్సలు వినడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కూర్చొని తినమంటావమ్మా? మనకేమన్నా ఆస్తులున్నాయా కూర్చొని తినడానికి? ఆస్తులు లేవు. అయితే ఏంటి? ఇప్పుడు నీకేం లోటొచ్చిందని? ఏ నేనేమైనా తక్కువ చేశానా? బాగా చూసుకోవట్లేదా? తక్కువ చేశావని కాదమ్మా, నువ్వు ఆడపిల్లవి, నువ్వు కష్టపడుతుంటే మనసు బాధగా ఉందమ్మా. ఎవరి కోసం కష్టపడుతున్నాను? మీకోసమే కదా, అమ్మా నాన్నల కోసమే కదా. చిన్నప్పటి నుంచి నన్ను పెంచడానికి, మీరు చదివించడానికి మీ ఇద్దరు కష్టపడలేదా? చూడండి నాన్న, ఒక ఆవుని పెంచితేనే అది పాలిచ్చి ఆదుకుంటుంది. బిడ్డను నాన్న నేను. చూడు, నీ ఆరోగ్యం పూర్తిగా కోలుకునేంత వరకు నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఏంటి? అమ్మా, గుండమ్మ గారింట్లో పూజుంది, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తానన్నా. సరే అయ్యా, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.